రెండవ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సాదోకు కుమారుడైన అహిమయస్సు, ఎవరితను? సాదోకు కుమారుడైన అహిమయస్సు, నేను పరిగెత్తుకొని పోయి, ఎట్టపోయి? పరిగెత్తుకొని పోయి. మీకు అహిమయస్సు అనగానే పరిగెత్తేవాడని గుర్తు రావాలి. పరిగెత్తుట ఎవరి కోసం? రాజు కోసం. మంచి వర్తమానము చెప్పినట్లు పరిగెత్తుట. అహిమయస్సు అనగానే మీకు పరిగెత్తడం గుర్తు రావాలి. ఒక మాట అడుగుతాను నేను, మీరు ఎప్పుడైనా దేవుని కొరకు, ఆయన పని కొరకు పరిగెత్తారా? పరిగెత్తేవాళ్ళు కావాలి దేవుని కోసం. పరుగు పందెం ఇది ఆగిపోయేది కాదు. విశ్వాస జీవితంలో మనం అలసి సొలసి బలహీనమై వెనుతిరిగేది కాదు. ఇది పరుగు పందెం, ఆగేది కాదు. ఈ పరుగు పందెంలో పోరాటం ఉంది. ఈ పోరాటంలో నువ్వు గెలవాలి. మంచి పోరాటం నేను పోరాడి తిని అని ఇంకొక మాట జోడించాడు. నా పరుగు ఇప్పుడు ఆపలేదు. దమస్కు మార్గము నుండి ప్రారంభమైన ఈ పరుగు చెరసాల వరకు, చిరఛేదనం వరకు పౌలు గారు ఈ పరుగు నేను ఎప్పుడు ఆపలేదు అన్నాడు. ఇది నేనా? చూడండి, ఈయనంటున్నాడు, సాదోకు కుమారుడైన అహిమయస్సు, నేను పరిగెత్తుకొని పోయి, నడిచిపోయి కాదు. ఎలా పోయి? పరిగెత్తారా ఎప్పుడైనా? ఎందుకు పరిగెత్తట్లేదు? ఎందుకు ఆగిపోయారు? పరిగెత్తుట మానివేసిన క్రైస్తవ జనం పరిగెత్తుట మానేసామే. అయ్యో ఎందుకని? సమయం కొంచెం ఉంది కదా. నేనంటాను, తక్కువ సమయంలో ఎక్కువ పరిగెత్తాలి, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలి. మనకున్నది కొంచెం సమయమే కదా. దేవుని నమ్ముకోవడమే ఆలస్యం, ఇక బ్రతికేది కొంచెం. ఈ కొంచెంలో దేవుని కొరకు పరిగెత్తి పని చేయొద్దా? ఆగిపోయేది కాదు, ఇది సాగిపోయేది. ఇది దేవుడు లెక్కిస్తాడు. ఆ లెక్కలో తేలాల్సింది ఏంటంటే, ఆహా బడా నమ్మకమైన మంచి దాసుడు అనాలి కానీ అయ్యో అనకూడదు. ఆయన అయ్యయ్యో అనకూడదు కదా. మీరు ఏ పదం మీకు వర్తిస్తుందో మీరే మాట్లాడుకోవాలి. ఆహా అనాలా, అయ్యో అనాలా? ఏమి ఇలా అయితివి, అయ్యయ్యో ఎందుకు ఇలా జీవించావు, ఎందుకు ఇలా బ్రతికావు, అయ్యో అనకూడదు, ఆహా అనాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాలి. పరిగెత్తే వారికే బహుమానం అండి, ఆగిపోయేవారికి కాదు. నిలిచి చూచేవారికి కాదు, వెనుతిరిగిపోయేవారికి కాదు. కడదాకా అంత్యమమ వరకు నిలిచేవాడు, పరిగెత్తేవాడు. గురి ఎదుగు పరిగెత్తుతున్నామా? అహిమయస్సు గురి ఏంటంటే తన గురి దావీదు దగ్గరికి వెళ్ళాలి, దావీదుకు చెప్పాలి, దావీదును సంతోషపెట్టాలి. ఏంటంటే శత్రువు నాశనం అయ్యాడు. ఎవరైతే దావీదు మీదకి వచ్చారో, ఎవరైతే దావీదు మీద తిరగబడ్డారో, ఎవరైతే దావీదు చెప్పులు లేకుండా అరణ్యవాసిగా మిగిలిపోవడానికి కారణమయ్యాడో, దావీదు ఏడ్చుటకు, దావీదు దుఃఖపడుటకు కారణమయ్యాడో, ఆ శత్రువును దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. అందుకే ఈ వర్తమానం నేను చెప్పాలి. ఎవరికి? దావీదుకు చెప్పాలన్న మనసు కలిగిన వాడు ఎవరండి? ఉందా మీకు ఆ స్థితి? నా తండ్రి పనుల మీద నేనున్నాను అని, నా రాజు పని మీద నేనున్నాను అని. వీ మస్ట్ రన్ ఫర్ అవర్ కింగ్. నా రాజు కొరకు నేను పరిగెత్తానని చెప్పాలి. పరిగెత్తారా?